నేటి మ్యాథ్స్ డే సందర్భంగా వేదికను అలంకరించిన మన హెడ్ మాస్టర్ గారికి, నా తోటి ఉపాధ్యాయ మిత్రులకు, మేడమ్స్కి, మరి విద్యార్థులందరికీ మరొకసారి మ్యాథ్స్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు మన స్కూల్లో ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి మెయిన్ కారణం మన దిలీప్ రెడ్డి గారి. మనకు మంచి స్వీట్ కూడా సార్ తిప్పియడం జరిగింది. మరియు మంచి కార్యక్రమాలు ఇక్కడ సార్ ద్వారా నిర్వర్తింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం శ్రీనివాస రామానుజం యొక్క జన్మదిన వేడుకలు మనం మన స్కూల్లో జరుపుకుంటున్నాం. మరి శ్రీనివాస రామానుజం తమిళనాడు రాష్ట్రంలోని ఎరోడ్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది 22 డిసెంబర్ 1887. మరి ఆయన ఉన్నప్పటి నుంచి మ్యాథ్స్ పట్ల అభిరుచి ఎక్కుండే. అతను చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి అతను ఆ స్థాయికి చేరుకోవడం జరిగింది. చాలా ఈజీ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఎందుకంటే మనం దాని మీద దృష్టి పెడతలేదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అయితే దానంతా ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు. అదే చిన్నప్పటి ప్రాక్టీస్ చేస్తే సార్ చెప్పినప్పుడే మనం దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తే దానంతా ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు. మనం చనిపోయే వరకు అది గుర్తుంటుంది. మనం ఒకసారి చేసినామంటే అయిపోయింది, అది అర్థమవుతుందా? దానివల్ల చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చదివినామంటే ఒకసారి ఫార్ములా గుర్తుపెట్టేయాలా అది ప్రాక్టీస్ వేయాలి. మ్యాథ్స్కు మనం పర్ఫెక్ట్గా మ్యాథ్స్ రావాలంటే 10 సార్లు చేయండి. చేసినారు ఇక్కడి మీరు 10 సార్లు చేయండి. మీరు ఎగ్జామ్కి పోయేటప్పుడు కూడా దాన్ని చూడాల్సిన అవసరం. మ్యాథ్స్ని మన స్కూల్ లెవెల్లోనే దాన్ని బాగా స్కూల్ లెవెల్లోనే మనం దాన్ని బాగా దాంట్లో ఉన్న ట్రిక్స్ సార్లకు అడగాలి. సార్ ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా చేయాలని అడిగి మనం తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అనేది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అదేవిధంగా శ్రీనివాస రామానుజం ఆయనకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ చేస్తూ పోయిండు కాబట్టి అది అతనికి ఇష్టంగా మారిపోయింది. ఏదైనా ఒక పని మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది మనకు ఇష్టంగా మారిపోతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు మ్యాథ్స్లో ఉన్న ట్రిక్స్ని తెలుసుకొని మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక మనకు అది ఒక జూదం లాగా తయారైతే ఒక ఆట ఆడితే మీరు ఎట్లయితే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారో అదే మనకు ఇతరులు కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా శ్రీనివాస రామానుజంకు అది పిచ్చి దాన్ని కలిగించుకున్నాడు అతను. ఇప్పుడు ఒక లెక్క రాకుంటే ఇతర రాకపోతుంటే అతను అది ఎట్లా ఇది ఎట్లా అని అదే ఉంటుండే కాబట్టి అతను అంత గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది. ఆ విధంగా మ్యాథ్స్ పట్ల అతను మ్యాథ్స్ పట్ల అభిరుచిని పెంచుకున్నాడు కాబట్టి అనేకమైన కొత్త సూత్రాలను కనుగొన్నాడు. ఆ సూత్రాలు ఇప్పటికి కూడా ఎవరు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఆయన కనుగొన్న సూత్రాలు ఇంత చిన్న వయసులో మరి గొప్ప మన వేరే దేశం వాళ్ళు కూడా వాళ్ళు ఆశ్చర్యం గురవుతారు. ఇంత చిన్న పిల్లలు ఇటువంటి సూత్రాలు ఏ విధంగా అనుకున్నారు. ఇప్పటికి కూడా సిద్ధాంతాలు ఇప్పుడు డిగ్రీలా పీజీలో మనం చదువుకుంటున్నాం. మ్యాథ్స్ పట్ల మనము ప్రత్యేకమైన అభిరుచి కలిగించుకుంటే ఇక మనంతా తీసుమార్క్ అనేవారు ఉండరు. మరి అభిరుచి కలగాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. రకరకాల ఒకటే ఫార్ములా మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనం తోపు తయారు కావచ్చు. మరి ఆ ప్రాక్టీస్ అనేది ఈ గేట్ లోపలనే, ఈ గేట్ దాటిన తర్వాత నేను మ్యాథ్స్ చేస్తా అంటే నీకు ఎవరు చెప్పరు. తర్వాత ఇక్కడ నేర్చుకునేవి మనకు డిగ్రీ పీజీ ఇంటర్లో పనికి వస్తాయి. ఇక్కడ పర్ఫెక్ట్ లేకనే అక్కడ పోయి తడబడుతున్నారు అందరూ. అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అక్కడ అర్థం కాదు ఇక నేను పై లెవెల్ మీద పోయినా కానీ మ్యాథ్స్ నేర్చుకుంటా అంటే. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే మ్యాథ్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం మరియు అభిరుచి కలిగించుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి స్టూడెంట్గా. మరి మ్యాథ్స్ వల్ల మనకు అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఎక్కువ మంది ఈరోజు ఉద్యోగాలు సంపాదించడానికి మెయిన్ కారణం ఏంటంటే మ్యాథ్స్ ఎవరికైతే పర్ఫెక్ట్ వస్తుందో వాళ్ళు సులభంగా బిట్స్ చేయగలుగుతారు. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు మ్యాథ్స్ రాలేదనుకో బిట్స్ వదిలేసుకుంటే ఎలా చేయాలి, అది పోయినట్టే మార్కులు 20 మార్కులు పోయినట్టే. కానీ మనం వేరే సబ్జెక్టులను మనం ఎవరికైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్ వస్తుందో వేరే సబ్జెక్టులు మనం ఒకసారి చదువుకున్న మనకు వచ్చేస్తే కానీ మ్యాథ్స్ రాదు. నేను అప్పుడు ఇంటర్లో చదువుతా కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుతా అంటే అది కాని పని. కాబట్టి నేను ఇప్పటి నుంచే మ్యాథ్స్ పట్ల అనేకమైన అభిరుచిని కలిగి దగ్గర మన హెడ్ మాస్టర్ కూడా మ్యాథ్స్ సార్ ఉన్నాడు, దిలీప్ రెడ్డి సార్, మరి నేను కూడా కొంచెం ఉన్నా. ఈ విధంగా మీరు మ్యాథ్స్ మనకు వచ్చింది అనుకో ఇక మనం ఎట్లా అంటే ఇక గాలిలో తేలినట్టు ఉంటుంది మనకు. ఇప్పుడు ఈత కొట్టేటాన్ని చూసిందా మీరు? స్విమ్మింగ్ చేసేటోని చూసిందా? వాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది?
అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఆ నీళ్ళలో, నాకు వస్తే మస్తు మజా వస్తుండే అనిపిస్తుందా. అదేవిధంగా మ్యాథ్స్ వచ్చిన వాడిని చూస్తే కూడా మనకు అట్లా మ్యాథ్స్లో మనం పర్ఫెక్ట్ ఉన్నాం అనుకో, ఈత కొట్టేటోడు ఎంత ఎంజాయ్ చేస్తాడో మనం కూడా అంత ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి విద్యార్థులారా ఈ 10th లోపలనే 10th అయిపోయే ముందు ఇది అయిపోవాలి. ఇక ప్రతి 6 to 10th వరకు ప్రతి లెక్క మీరు రావాలా. ఏదైనా ఉంటే డౌట్స్ మీరు ఇక్కడనే నోట్ ఇక్కడ నుంచి వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.